ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. నిజాం నిరంకుశత్వానికి, దొరల దమన నీతికి వ్యతిరేకంగా కలం ఎత్తిన యోధుడు కాళోజీ. పుట్టుకనేది, చావునేది, బతుకంతా దేశానిది అని సేవకు స్ఫూర్తి నింపిన మహనీయుడు అని కాళోజీ సేవల్ని సీఎం కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా నివాళి అర్పించారు. పింక్ కలర్ ముసుగు వేసుకున్న దోషులను మీడియా ముందు పెడతామని వికారాబాద్ ఇష్యూపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి చేద్దాం అనుకుంటున్న అధికారులను, ప్రభుత్వాన్ని పింక్ కలర్ ముసుగు అడ్డు పెట్టుకుని కొందరు కుట్రలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. రైతులు అనే పేరు ముందు పెట్టి ముసుగు వెనుక ఎవరున్నారో బయటపడతామని హెచ్చరించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అధికారులపై దాడి ఘటనలో బీఆర్ఎస్ శక్తులు పనిచేశాయని, నిందితులు ఎంతటి వారైనా సరే పోలీసులు అరెస్ట్ చేసి తీరుతారని హెచ్చరించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దాడులకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేయడానికి వెనకాడమని రోడ్లు, భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కలెక్టర్పై జరిగిన దాడి విషయంలో కేసీఆర్ స్పందించాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. పోలీసుల విచారణ కొనసాగుతోందన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి దీని వెనుక కేటీఆర్, మాజీ ఎమ్మెల్యేలు, ఇంకా ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టమన్నారు. జైలుకి వెళ్తే సానుభూతి కోసం చిల్లర రాజకీయాలకు బీఆర్ఎస్, కేటీఆర్ పాల్పడుతున్నారని తెలిపారు. జైలుకు వెళ్లకుండా రక్షణ కోసమే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోందన్నారు. హైడ్రా విషయంలో ఎటువంటి భయాందోళనలు అక్కర్లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఆక్రమించిన స్థలాల్లో నివాసం ఉన్నప్పటికీ అలాంటి వారిని టచ్ కూడా చేయడం లేదని, కేవలం ఖాళీగా ఉన్న ప్రాంతాలను పునరుద్దరిస్తామన్నారు. బుధవారం అంబర్పేట బతుకమ్మ కుంటను ఆయన సందర్శించారు. బతుకమ్మ కుంట పునరుద్దరణపై స్థానికులతో రంగనాథ్ చర్చించారు. తమ ఇళ్లను కూలుస్తారా అని ప్రశ్నించగా ఇళ్లు, నివాస స్థలాల జోలికి వెళ్లబోమని కమిషనర్ స్పష్టం చేశారు. 2 నెలల్లో బతుకమ్మ కుంటను పునరుద్దరిస్తామన్నారు హైడ్రా కమిషనర్. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో నరేందర్ రెడ్డి నివాసంలో ఆయన అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ రెడ్డితో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినట్టు తెలుస్తోంది. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ని మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఖండిస్తూ ఎక్స్ వేదికగా స్పందించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ ను భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రజలు చేసిన తిరుగుబాటును భారాసకు ఆపాదించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కార్యకర్తలతో మాట్లాడిన నేతలను అదుపులోకి తీసుకుంటున్నారన్నారు. ప్రజా తిరుగుబాటు అణిచివేతకు, అప్రజాస్వామిక చర్యలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు తప్పవని బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. తమను భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్య అవుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 3 బిల్లులను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏపీ పంచాయతీరాజ్ బిల్లు 2024, ఏపీ మున్సిపల్ బిల్లు 2024 బిల్లులను మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు 2024ను అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. మరోవైపు శాసనమండలి రేపటికి వాయిదా పడింది. శాసనమండలిలో బడ్జెట్పై చర్చించారు. చర్చలో మంత్రులు, టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులు సరికాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గత ఏడాదిలో ఇచ్చిన కంప్లైంట్పై ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన గుంటూరులో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇవాళ మరో కార్యకర్త రాజశేఖర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్ మా పార్టీ నేతలపై, టీడీపీ పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేశాం. నా కుటుంబ సభ్యులపై పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదు. మేము ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవడం లేదు. మాపై అనుచిత పోస్టులు పెట్టిస్తున్న లోకేష్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటూ నిలదీశారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కేసులపై శాసనమండలిలో స్వల్ప వాగ్వాదం జరిగింది. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలను మంత్రి అచ్చెన్నాయుడు తిప్పికొట్టారు. అచ్చెన్నాయుడు స్పందిస్తూ గత 5 ఏళ్లలో వాటర్ ట్యాంకర్లలో పిడికడు బ్లీచింగ్ కూడా వేసిన సందర్భాలు లేవన్నారు. పంచాయతీలకు పైసా నిధులు కేటాయించకపోగా కేంద్రం ఇచ్చిన వాటిని దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 4,000 కోట్లతో పంచాయతీలను బలోపేతం చేసే చర్యలు చేపట్టిందన్నారు. గుర్ల ప్రాంతానికి ఇన్నాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నందున తన వల్ల కూడా ఇది జరిగిందని ఒప్పుకోవాలని బొత్సకు అచ్చెన్న హితవు పలికారు. త్వరలోనే హిందీ సహా పలు భారతీయ భాషల్లో వైద్య విద్య అందుబాటులోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1,00,000 మెడికల్ సీట్లను జోడించామని, రాబోయే 5 ఏళ్లలో మరో 75,000 మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తామని వైద్య విద్యార్థులకు ప్రధాని హామీ ఇచ్చారు. దేశంలో 1.5 లక్షలకు పైగా ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు బడుగు బలహీన వర్గాలకు మెరుగైన సేవలు అందిస్తున్నాయని తెలిపారు. దేశంలో దాదాపు 4 కోట్ల మంది ప్రజలు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారన్నారు. బీహార్లోని దర్భంగాలో నిర్వహించిన సభలో ప్రధాని ప్రసంగించారు. సన్యాసులు రాజకీయాల్లోంచి తప్పుకోవాలన్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు యూపీ సీఎం యోగి కౌంటర్ ఇచ్చారు. ఓట్ల కోసం ఖర్గే తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మర్చిపోయారని అన్నారు. మహారాష్ట్రలోని అచల్పూర్లో నిర్వహించిన ఎలక్షన్ ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బటేంగేతో కటేంగే అంటే మీ కోపం వస్తుంది కదా, దాన్ని నాపై కాదు హైదరాబాద్ నిజాం రజాకార్లపై చూపించండి. హిందువుల్ని దారుణంగా చంపేశారు. మీ తల్లిని, చెల్లిని, మీ కుటుంబీకుల్ని క్రూరంగా హత్య చేశారు. కులాలుగా విడిపోతే జరిగే నష్టం ఇదే. ఓటు బ్యాంక్ కోసం మీరు దాన్ని మర్చిపోయారంటూ కౌంటర్ ఇచ్చారు. కేరళలోని వైనాడ్లో లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. కాగా కాంగ్రెస్ తరపు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బరిలో నిలిచారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సమయంలో ప్రియాంక మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తనకు ఒక ఛాన్స్ ఇస్తారని ఎదురుచూస్తున్నారని తెలిపారు. వారు తనపై చూపించిన ప్రేమను తిరిగి ఇవ్వాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కేరళలోని వక్ఫ్ చట్టం, కొండ చర్యలు విరిగిపడిన వైనాడు ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సహాయం అందకపోవడం వంటి విషయాల గురించి రిపోర్టర్లు ప్రశ్నించారు. కాగా ఎలాంటి వివాదాస్పద అంశాల జోలికి వెళ్లదలుచుకోలేదంటూ ఆమె సమాధానమిచ్చారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా తన గెలుపులో కీలక పాత్ర పోషించిన బిలియనీర్ ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలకు ఎఫిషియన్సీ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ అద్భుతమైన ఇద్దరు ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రక్షాళన, మితిమీరిన నిబంధనల కోత, అనవసర ఖర్చు తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. అమెరికా 2 ఉద్యమానికి ఇవి ఎంతో ముఖ్యమైనవి. వీరిద్దరూ నా పాలనకు మార్గం సుగమం చేస్తారని ట్రంప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించనున్నాడు. టీ20 క్రికెట్లో మరో 2 వికెట్లు తీస్తే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకోనున్నాడు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న వరుణ్ చక్రవర్తి ఆ జట్టుతో జరుగుతున్న 4 టీ20ల సిరీస్ లో దుమ్ము రేపుతున్నాడు. తొలి టీ20లో 3 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి రెండో టీ20లో 5 వికెట్లు పడగొట్టాడు. బుధవారం రాత్రి జరిగే 3వ టీ20లో మరో 2 వికెట్లు తీస్తే టీమిండియా తరపున ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ గా చరిత్రకెక్కుతాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ పై ఆందోళన వ్యక్తం చేస్తూ రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాంటింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేయగా తాజాగా ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ లీ కూడా విమర్శలు గుప్పించాడు. విరాట్ కోహ్లీపై రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని తప్పుపట్టాడు. కోహ్లీ గురించి పాంటింగ్ కి ఎందుకని అతన్ని రెచ్చగొట్టవద్దని సూచించాడు. కీలకమైన సిరీస్ ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆస్ట్రేలియా జట్టుకు మంచిది కాదన్నాడు. కోహ్లీని రెచ్చగొడితే చుక్కలు చూపిస్తాడని హెచ్చరించాడు.